వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ సోని. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్లు, డాగ్ స్వాడ్లు రంగంలోకి దిగిన ఏడో రోజుకి ఆ చిన్నారి ఆచూకీ లభించలేదు. అసలు జాహ్నవి ఎక్కడుంది? ప్రమాదానికి గురైందా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇప్పుడు ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2.5 ఏళ్ల జాహ్నవి జూన్ 6న అదృశ్యమైంది. తండ్రి దగ్గరకు వెళ్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు కలిసి కొండలు, తోటలు, బావులు, నీటి గుంటలు, అటవీ ప్రాంతాలను అనువనువు జల్లెడపడుతున్నారు. డ్రోన్లతో గాలింపు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. కేసులో అత్యంత ఆసక్తికర అంశం జాహ్నవితో కలిసి కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క. 3 రోజుల తర్వాత ఆ కుక్క ఇంటి వద్దకు తిరిగి రావడం కొత్త ఆశలు రేకెత్తించింది. అయితే అది మళ్లీ కొండ ప్రాంతానికి పరుగులు తీయడంతో అధికారులు దాని కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఆ కుక్క ఏదైనా కీలక క్లూ ఇస్తుందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కిడ్నాప్ కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. ఏడో రోజుకి జాహ్నవి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఈ కేసు ప్రతి గంటకు మరింత మిస్టరీగా మారుతోంది.